పాపము, అశాంతి, భయం, దిగులు, శ్రమ, వేదన, దొంగతనం, వ్యభిచారం, వ్యాధి, హత్యలు, త్రాగుడు, ఉగ్రవాదం, భయంకర సంఘటనలు, మరణం, నరకం. సిలువలోనే పాప క్షమాపణ, పరిశుద్ధ జీవితం, ప్రేమ, వాక్య ధ్యానము, నెమ్మది, సహవాసం, నిత్య జీవం. శాంతి సోపానాలు, ఇవి శాంతి ప్రదాత బోధలు. చీకటిలో ఉన్న ప్రజలకు గొప్ప వెలుగు కలుగుటకు, చీకటిలో ఉన్న ప్రజలకు గొప్ప వెలుగు కలుగుటకు, చీకటి నుండి వెలుగునకు నడిపించే సోపానాలు. శాంతి సోపానాలు కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ కార్యక్రమాలు మీ వ్యక్తిగతమైన ఆత్మీయమైన జీవితాన్ని దేవుని కొరకు మలుస్తూ, దేవుని చిత్తాన్ని జరిగిస్తూ, దేవునికి ఇష్టమైన వ్యక్తులుగా మీరు, నేను, మనమందరం దేవునిలో స్థిరపడాలని కోరి ప్రార్థిస్తూ ఈ కార్యక్రమాలు మీ ముందుకి తీసుకుని వస్తూ ఉన్నాను. పాత నిబంధనకి క్రొత్త నిబంధనకి చాలా వ్యత్యాసం ఉంది. చాలాసార్లు మనం ఈ వ్యత్యాసాన్ని గమనించాం. పాత నిబంధన అంతా కూడా యూదులకు ప్రత్యేకించబడిన గ్రంథం. కానీ క్రొత్త నిబంధన వచ్చేసరికి యూదుడని, గ్రీసు దేశస్థుడని, అన్యుడని ఏ భేదము లేదు. ఒక నూతన శకం ఆరాధనలో ఆరంభమైంది. ఆరాధన అనేది వ్యక్తిగతమైన విషయం. అది దేవునికి మనకి మధ్యనున్న ఒక అవినాభావ సంబంధం. ఈ ఆరాధన అనేది కేవలం పాటలకు పరిమితం కాదు. చాలాసార్లు క్రైస్తవులు ఆరాధన అనగానే మందిరాలకు వెళ్ళడం, ప్రార్థన చేసుకోవడం, వాక్యం వినడం, కొన్ని పాటలు పాడడం. ఈ రోజుల్లో కొన్ని సంవత్సరాలుగా ఆరాధన మధ్యలో అందరం లేచి నిలబడి చేతులెత్తి దేవుణ్ణి కీర్తిస్తూ, స్తుతిస్తూ కొన్ని పాటలు పాడటం. ఆరాధన కొరకు ప్రత్యేకంగా కొన్ని పాటలు కూడా ఉన్నాయి. అయితే ఇదంతా ఆరాధనలో ఒక భాగం కావచ్చు, కానీ బైబిల్ ప్రకారం అది మాత్రమే ఆరాధన కాదు. అది దేవుణ్ణి ఆచరించడానికి, ఒక సంఘంగా కూడడానికి ఒక ప్రత్యేకమైన దినంగా మనం పరిగణించవచ్చు. క్రొత్త నిబంధనలో ఆరాధన అనేది చాలా విచిత్రంగా ఒక ప్రత్యేకమైన వ్యక్తితో అది ఆరంభమైంది. యూదులు అన్యుల్ని కుక్కలు అని పిలిచేవాళ్ళంట. చాలా నీచంగా చూసేవాళ్ళు. అందులోనూ సమరయులంటే అసలు యూదులకి ఏమాత్రం గిట్టదు. అలాంటి పరిస్థితుల్లో దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను అనే మాటను రుజువు చేస్తూ, లోకం అంటే యూదులు మాత్రమే కాదు, అందరూ నా సృష్టే అన్న దృక్పథంతో అన్యుల్ని, యూదుల్ని సమానమైన భావంతో చూసే దేవుడు తన్ను తాను ప్రత్యక్షపరచుకోవడానికి ఒక స్త్రీని ఎన్నుకోవడం చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. ఆరాధన అనే అధ్యాయంలో లేక పుస్తకంలో తొలి సంఘటన సమరయలో ఉన్న ఒక స్త్రీతో వ్రాయబడడం మరింత విచిత్రంగా ఉంటుంది. చాలా సంవత్సరాలుగా అప్పుడప్పుడు ఈమెను గురించి నేను ధ్యానం చేస్తూ ఉంటాను. ఈ సమరయ స్త్రీ మీద ఎన్నో రకాల వారి వారి మనస్తత్వాన్ని బట్టి
ఈమెను గురించిన ప్రసంగాలు వింటూ ఉంటాం. ఈమెను ఇంచుమించు ఎవరూ కూడా ఒక మంచి వ్యక్తిగా చిత్రీకరించలేదు. ఈమెను ఎవరూ కూడా ఒక మంచి వ్యక్తిగా చిత్రీకరించడం నేనైతే వినలేదు. కానీ యేసు ప్రభువారి దృష్టిలో ఈమె ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఆక్రమించడం చాలా విచిత్రంగాను ప్రోత్సాహకరంగాను మన వ్యక్తిగతమైన జీవితాలకు ఆదరణ కలిగించేదిగాను నాకైతే అనిపిస్తూ ఉంటుంది. ఆ మాటకొస్తే క్రొత్త నిబంధన అంతా కూడా మనల్ని ప్రోత్సాహపరిచే గ్రంథమే. ఒక కుష్ఠరోగిని బాగు చేయడం, గుడ్డి వాళ్ళని బాగు చేయడం, అనారోగ్యం దీర్ఘకాల రోగాలు కలిగిన వారిని ఆయనే వెళ్ళి స్వస్థపరచడం, ఇవన్నీ కూడా మన వ్యక్తిగతమైన జీవితానికి గొప్ప ప్రోత్సాహకరమే. ఆయన నీతిమంతుల కొరకు రాలేదు, పాపుల కొరకు వచ్చాను అని చెప్పారు. ప్రత్యేకించి ఈ క్రొత్త నిబంధనలో ఆరాధనా క్రమం మారిపోయింది. యూదులు బలులు అర్పించేవాళ్ళు. దేవుణ్ణి సంతోషపెట్టే ప్రక్రియ అదే అనుకునేవాళ్ళు. వాళ్ళ హృదయాల్లో దేవునికి ఎంత స్థానం ఉంది అనేది ఇంచుమించు అరణ్యంలో 40 సంవత్సరాలు ఇశ్రాయేలీలు సంచరించడం వారి యొక్క అవిధేయతకు తార్కాణం. ఇకపోతే క్రొత్త నిబంధనలో ఆరాధన పద్ధతి మారిపోయింది. మన హృదయాలు, మన శరీరాలు దేవునికి ఆలయాలయ్యాయి. మన హృదయమే ఆయనకు ఆలయమైంది. క్రమం మారిపోయింది. యూదులకి, గ్రీసు దేశస్థులకి, అన్యులకి ఏ భేదం లేదు. సమరయంలో ఆరాధన ఆరంభమైంది. మనం యోహాను సువార్త 4వ అధ్యాయం 10వ వచనాన్ని చదువుతున్నాను. అందుకు యేసు, నీవు దేవుని వరమును నాకు దాహం నాకిమ్మని నిన్ను అడుగుచున్నవాడెవడో అది ఎరిగి ఉంటే నీవు ఆయన్ని అడుగుదువు, ఆయన నీకు జీవజలం ఇచ్చునని ఆమెతో చెప్పాను. ఈ సమరయ స్త్రీని గురించిన ఉదంతం మీ అందరికీ కూడా దాదాపు పరిచయమే. దాహానికిమ్మని అడిగారు. సంభాషణ ఆ రీతిగా ఆయన మొదలుపెట్టారు. యూదులు సమరయులైన మాతో సాంగత్యం ఉండదు కదా, నేను ఇచ్చినా మీరు తాగరు అన్నట్టుగా ఆ స్త్రీ జవాబు చెప్పింది. అప్పుడు ప్రభువు అన్నారు, నీవు దేవుని వరమును. నాకు కూడా ఈ మాట చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. ఎవరైనా మహానుభావులు మన ఇంటికి వచ్చారనుకోండి, చూడగానే చాలా భక్తుడు, పరిశుద్ధుడు, దైవత్వం ఉట్టిపడే వ్యక్తి కావచ్చు. మన దగ్గరికి వ్యక్తిగతంగా వచ్చి, నువ్వు దేవుని వరం అడుగుతావా, అడుగు నీకు ఇస్తాను అంటే చాలా స్టన్ అయిపోతాం కదూ. అసలు ఒక విధంగా చెప్పాలంటే మనకి ఇది కళ అనిపిస్తుంది. ప్రభువు చాలా విచిత్రంగా, నువ్వు దేవుని వరం అడుగు, అది నేను నీకు ఇస్తాను, నీకు జీవజలాన్ని ఇస్తాను. నేనెవరినో నీకు అర్థమైతే నువ్వే నన్ను అడుగుతావు, నేను నీకు జీవజలం ఇస్తాను. ఆ స్త్రీ చాలా తెలివైంది, ఆలోచించింది. జీవజలం అంటే ఎక్కడి నుంచి తెచ్చిస్తాడు? నీకు చేదుకోవటానికి చేదలేదు. నువ్వు అప్పటి వరకు ఆమె అనుకుంది అక్కడున్న బావే జీవజలం అని. కొంచెం ఆలోచించి, నువ్వు యాకోబు కంటే గొప్పవాడివా అనే ఒక ప్రశ్న వేసింది. దేవుని వరం అనే మాట గమనించండి. యూదులు సమరయులతో మాట్లాడరు, వాళ్ళని అంటరాని జాతిగా చూస్తారు. యూదులకి వాళ్ళ యూదుల్లోనే స్త్రీలంటే పరిసయ్యులకి గిట్టదు. అక్కడక్కడ వింటూ ఉంటాం, పరిసయ్యుల ప్రార్థనలో
ఆ పరిసయ్యుడు దేవాలయానికి వెళ్ళి ప్రార్థన కూడా చేశాడు. ఈ సమరయుడిలాగా లేనందుకు నీకు వందనాలు అన్నాడు. కొంతమంది చెప్తా ఉంటారు, నన్ను ఒక స్త్రీగా పుట్టించినందుకు వందనాలు అని చెప్తారంట. మరి సదరు పరిసయ్యుడు తల్లి కడుపున పుట్టుంటాడు కదా, ఒక స్త్రీని అమ్మ అని పిలుస్తూ ఉండుంటాడు కదా, ఆ తల్లి పెడితే తిని వీడు ఎదుగుంటాడు కదా. ఇతనికి భార్యా పిల్లలు లేరా? పిల్లల్లో ఆడపిల్లలు లేరా? అది ఒక విధంగా బుద్ధిహీనత అని అనుకుంటూ ఉంటాను. ప్రభు ఎంత గొప్ప హృదయం, ఎంత అత్యున్నతమైన ప్రేమ చూపించారు అంటే సమరయుల్ని ఎన్నుకున్నారు. అందులోనూ ఒక స్త్రీ. ఆ స్త్రీ కూడా ఏదో ప్రసిద్ధిగాంచిన భక్తి పరురాలు కాదు. ఈ స్త్రీ జీవితం నాకైతే చాలా జాలి కనికరం పుట్టిస్తూ ఉంటుంది. నువ్వు యాకోబు కంటే గొప్పవాడివా అని అడిగింది. అయితే ప్రభు ఏమన్నారు? 14వ వచనం, నేనిచ్చు నీళ్లు త్రాగువాడెప్పుడునూ దప్పికొనడు, నేను వానికిచ్చు నీళ్లు నిత్య జీవమునకై వానిలో ఊరెడి నీటి బుగ్గగా ఉండినని ఆమెతో చెప్పాను. నేనిచ్చు నీళ్లు తాగువాడు ఎప్పుడూ దప్పికొనడు. అయితే నేనిచ్చే నీళ్లు వానిలో నిత్య జీవమునకై ఊరెడి నీటి బుగ్గ. నన్ను నేను కూడా చాలాసార్లు ప్రశ్న వేసుకున్నాను, ప్రభువా, నిత్య జీవము కొరకు ఊరే ఆ నీటి బుగ్గ సమరయ స్త్రీకి ఇచ్చారే, నాకు కూడా దయచేయండి అని ఎవరైనా ఎప్పుడైనా అడిగారా? చాలామంది క్రైస్తవులు ఇలా అనుకుంటారు అని నేను అనుకుంటున్నాను. కైసరవి కైసరికి, దేవునివి దేవునికి అన్నట్టుగా ఈ ఆరాధన గురించి కానీ బైబిల్ చదివినప్పుడు కానీ ఎంతవరకు ధ్యానం చేసి వాళ్ళ యొక్క వ్యక్తిగతమైన జీవితాలకు అన్వయించుకుంటారో నాకైతే తెలియదు. కానీ 100% ఉదయం లేచి బైబిల్ చదువుకొని ప్రార్థన చేసుకొని ఇంకా అదే భక్తి అనుకుంటారు. అప్పుడప్పుడు మనం వింటూ ఉంటాం కూడా, దినమంతా నా పనుల్లో కాపాడండి, దినమంతా మీరు నాకు తోడుగా ఉండండి, నాకు ఒక విజయవంతమైన జీవితాన్ని దయచేయండి అని అడుగుతాం. అయితే ఇలాంటి మాటలు బైబిల్లో చదివినప్పుడు నిత్య జీవమునకు ఊరెడి ఆ నీటి బుగ్గ నాకు కూడా దయచేయమని ఎప్పుడైనా మనం ప్రార్థన చేసుకున్నామా? అసలు ఏంటి ఈ మాట? నాలోనే ఒక నీటి బుగ్గ, ఆ నీటి బుగ్గ నిత్య జీవం కొరకు ఊరడం అంటే ఏంటి అనేది మనం బైబిల్ చదివినప్పుడు తర్కించుకోవాలి. ఆమెకు ఎంతవరకు అర్థమైందో మనకు తెలియదు. కానీ యోహాను సువార్త 4వ అధ్యాయం 13వ వచనాన్ని చదువుతున్నాను. ఆ స్త్రీ ఆయన్ను చూచి, అయ్యా, నేను దప్పి కొనుక్కుండునట్లును చేదుకొనుటకింత దూరము రాకుండునట్లును ఆ నీళ్లు నాకు దయచేయమని అడగగా, ఈ మాట మనకి అర్థమవుతా ఉంది. నిత్య జీవము అనే మాటకు ఈమెకు ఏమాత్రం అర్థం కాలేదు. చాలాసార్లు మన జీవితంలో కూడా నిత్య జీవం కన్నా ఎక్కువగా ఈ లోకాన్ని గురించే మనం ఆలోచిస్తాం. ఈ లోక విషయాలు, ఈ లోకంలో దేవుడు మనకి కావలసిన సహాయం దేవుడు చేయడం, ఇవి మనకి ముఖ్యం అనుకుంటాం. కానీ దేవుడు ఈ లోకానికి వచ్చింది ఈ లోక విషయాల్లో మనకి సహాయం చేయటానికి కాదు. ఈ లోక విషయాల్లో మనల్ని ఏదో ఒక ఉన్నతమైన స్థానంలో ఉంచటానికి కాదు. బైబిల్ అంతా మీరు తరచి చూడండి. ఎవరు ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటారో, ఎవరు ఆయనకి ఇష్టలుగా జీవిస్తూ ఉంటారో, ఎవరు ఆయనకి విధేయత చూపిస్తూ ఆయన యొక్క చిత్తాన్ని వెతుకుతూ ఉంటారో,
వాళ్ళ మీద ఆయన దృష్టి పెట్టి వారందరినీ కూడా ఒక ఉన్నతమైన స్థానానికి తెచ్చినట్లు బైబిల్ మనకి రుజువు చేస్తూ ఉంది. సౌలు లాంటి వాళ్ళు కొంతకాలం దేవుణ్ణి వెంబడించి తిరిగి దేవుడు వారికిచ్చిన అభిషేకాన్ని పోగొట్టుకొని అసూయ చేత ఉన్న రాజ్యం, జీవితం, కుటుంబం పోగొట్టుకున్నాడు. ఈ రోజుల్లో కూడా చాలామంది విశ్వాసంతోనే ఆరంభిస్తారు, కొందరు సేవకులతో సహా. దేవుడు సహాయం చేసి ఒక స్థాయిలో నిలబెట్టాక, కొంతమందికి పేరు ప్రఖ్యాతులు వచ్చాక, లేక ఈ లోక ఐశ్వర్యం పెరిగాక దేవుణ్ణి విడిచిపెట్టి తమ ఇష్ట ప్రకారం జీవించేవాళ్ళు కోకొల్లలు. ఈ స్త్రీ తన యొక్క జీవితంలో ఆ జీవజలపు ఊట కోరుకుంది, కానీ అది కూడా ఇహలోక పరంగా ఆలోచించింది. ప్రభువారు తన హృదయాన్ని ఎరిగి, నేను నీకు ఆ జీవజలం ఇస్తాను, కానీ నువ్వు వెళ్ళి నీ పెనిమిటిని పిలుచుకొనిరా అన్నారు. ఈ జీవజలం అనేది పరిశుద్ధాత్మకు సాదృశ్యం. ఆయన మనలో నివసించి మన వ్యక్తిగతమైన జీవితాల్లో ప్రతి తలంపు, ప్రతి విషయం, ప్రతి మాట తన స్వాధీనంలో ఉంచుకొని మన జీవితాలు నిత్య జీవం కొరకైనవిగా ఆయన మలుస్తూ ఉంటారు. చాలామంది నిత్య జీవం కన్నా ఎక్కువగా ఇహలోక విషయాల మీదే మనసు పెడతారు. ప్రభు అన్నారు, వెళ్ళి నీ పెనిమిటిని పిలుచుకొనిరా, నీకు ఆ జీవజలం ఇస్తాను అని. పెనిమిటిని పిలుచుకొనిరా అంటానికి అర్థం ఏంటి అంటే, ఒక వ్యక్తిగతమైన జీవితాన్ని మన యేసయ్య తాకుతూ ఉంటారు. వ్యక్తిగతంగా మనం ప్రతి పాపం నుండి ప్రక్షాళన చేయబడాలి, ప్రతి పాపాన్ని ఒప్పుకోవాలి. అప్పుడు మాత్రమే ఈ జీవజలం మన యొక్క జీవితంలోకి వెళ్ళగలదు. పాపాన్ని ఒప్పుకోకుండా ఏ వ్యక్తి కూడా దేవుని యొక్క జీవజలాన్ని పొందలేరు. ఒక విధంగా చెప్పాలంటే మనం ప్రతిరోజు చదివే బైబిల్ కూడా జీవజలం కావచ్చు. అది మన లోపల దేవుని కొరకు ఉన్న ఒక ఆర్తిని తీరుస్తుంది. మన బాధలు, కష్టాలు, కన్నీటిలో ఈ వాక్యం మనకెంతో ఉపశమనాన్ని ఇస్తుంది. రెండవదిగా, ఈ స్త్రీ నాకు పెనిమిటి లేడు అని చెప్పింది. ప్రభువారు అన్నారు, నీకు 5 పెనిమిట్లు ఉన్నారు, ఉన్నవాడు కూడా మీ పెనిమిటి కాదు. ఏంటి ఈమె జీవితం? 5 పెనిమిట్లను ఎందుకు ఈమె మెయింటైన్ చేసింది? నేనైతే ఈమెను గురించి కానీ ప్రతి స్త్రీని గురించి కానీ ఆలోచిస్తూ అనుకుంటాను. తల్లైనా బిడ్డలైనా ఒక వ్యక్తికి ఈ లోకంలో కావలసింది ఒక భద్రత, కాపుదల, అన్యోన్య సహవాసం, ప్రేమ, ఒకరినొకరు అర్థం చేసుకోవడం, ఒకరి క్షేమాలు ఒకరు పట్టించుకోవడం, ఒకరితో ఒకరు చక్కని సాంగత్యం కలిగి ఆదరించుకోవడం. అలాంటిది ఈ స్త్రీకి ఈ లోకంలో కరువైపోయింది. ప్రతి ఒక్కరూ ఆమెను శారీరకంగా అనుభవించాలని చూశారే కానీ ఎవరూ కూడా ఆమెకు ఒక నీడనివ్వలేదు, భద్రతనివ్వలేదు, పోషించట్లేదు, ఆమెకు కావలసిన క్షేమాన్ని ప్రసాదించలేదు. ఒక స్త్రీగా ఆమె కోరుకునేది ఏదీ కూడా ఆమెకు లభించలేదు. అందుకే ఆమె జీవితంలో ఆరాధన మీద మనసు పెట్టుకుంది. ఒకరోజు మెస్సయ్య వస్తే నా జీవితం బాగుపడుతుంది అనుకున్నదేమో. లేకపోతే బైబిల్లో ఎక్కడైనా చూడండి, ఏ హృదయం దేవుని కొరకు కాంక్ష కలిగి ఉంటుందో వాళ్ళకి దేవుడు ప్రత్యక్షపరుచుకుంటూ ఉంటారు. ఇది జీవిత సత్యం. జక్కయ్య యేసుని చూడాలనుకున్నాడు. ఎరుకో పట్టణంలో ఎన్ని వీధులున్నా జక్కయ్య ఇల్లు ఉన్న వీధిలోకే ప్రభువారు వెళ్ళారు. నీ హృదయంలో నా హృదయంలో దేవుని కొరకు ఎంత దప్పిక ఉంటుందో
ఒక వ్యక్తికి దాహం వేస్తే ఎన్ని నీళ్ళు తాగుతాడు? మనం ఎన్ని ఇచ్చినా ఇంకో గ్లాసులు పట్టరా అంటాడు. కొంచెం పెద్ద గ్లాస్ తెమ్మా అంటాడు. దాహం లేని వాడికి మనం ఏమిచ్చినా 2 గుక్కలు తాగి గ్లాస్ అక్కడ పెట్టేస్తాడు. అలాగే దేవుని కొరకు మన హృదయాల్లో ఎంత దప్పికుందో, దేవుని కొరకు వాడబడాలనో, దేవుని చిత్తం చేయాలనో, దేవుని ఆనందం నేను వెతకాలనో, దేవుడు అనే పదం మీద ఎంత ఆసక్తి ఉంటే అంతగా మన దప్పిక దేవుడు తీరుస్తారు. ఆ జీవజలం మనకిస్తారు. ఈ తల్లికి మెస్సయ్య ఒకరోజు వస్తాడు అన్న ఒక చిన్న నిరీక్షణ మిణుక్కుమంటూ ఆమె జీవితాన్ని నింపేసింది. ఎందుకంటే ఎప్పుడైతే నీకిప్పుడు ఉన్నవాడు పెనిమిటి కాదు, నీకు 5 పెనిమిట్లు ఉన్నారు అని ప్రభువు చెప్పగానే వెంటనే అయితే మీరు ఒక ప్రవక్త అన్నది. జ్ఞాపకం చేసుకోండి, ముందేమన్నది? మీరు యాకోబు కంటే గొప్పవాడివా అని అడిగింది. ఇప్పుడేమంటా ఉంది? అయితే మీరు ఒక ప్రవక్త అన్నది. ఆ తర్వాత ఆమె హృదయంలో నిండి ఉన్న ఒక కోరిక ఆరాధన గురించి ఆరంభించింది. కొంతమంది వక్రంగా అంటారు, ప్రవక్త కాబట్టి ఆరాధన గురించి మాట్లాడింది, లేకపోతే ఏం మాట్లాడి ఉండేదో అని. అలా బైబిల్లో లేనిది మనం ఎప్పుడూ కూడా మన వక్ర బుద్ధితో ఆలోచించకూడదు. ఆమెకున్న ఒకే ఒక కోరిక, ఆరాధన గురించి ఎవరైనా నాకు చెప్తే బాగుండు అనే ఒక ఆశ ఉండి ఉంటుంది. విచిత్రం ఏంటంటే మళ్ళా ముందు చెప్పిందే చెప్తా ఉన్నాను. చరిత్రలో క్రొత్త నిబంధనలో ఆరాధన పద్ధతి మారిపోయింది. బలులు కాదు, మన శరీరం లేక మన హృదయం ఆయనకు ఆలయమైంది. మన జీవితంలో వచ్చే ఆ ప్రేమ, భక్తి, దేవుని యొక్క సన్నిధిని సంతృప్తిపరిచే జీవితమే ఒక ఆరాధన. ఏదో ఆదివారం వెళ్ళి 4 పాటలు పాడేసి వాక్యం విని కానుకలు ఇచ్చి రావటం ఆరాధన అనే ఒక భావన మనలో ఇమిడిపోయింది. కాదండి, ప్రతిరోజు మన హృదయంలో నుండి ఆయన సన్నిధికి వెళ్ళగలిగిన భక్తిపూర్వకమైన జీవితమే ఆరాధన. ప్రభువు ఇక్కడ ఈ క్రొత్త నిబంధనలో ఆరాధన క్రమాన్ని మార్చేశారు. ఏంటా క్రమం? యోహాను సువార్త 4:23. అయితే యథార్థంగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యంతోనూ తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది, అది ఇప్పుడునూ వచ్చి ఉన్నది. ఎప్పుడొచ్చింది? ఆ ఆరాధన అనే ఒక చిన్న పుస్తకం రాస్తే ఆ తొలి అధ్యాయం ఈ సమరయ స్త్రీతో ఆరాధన ఆరంభమైంది. ఇప్పుడే వచ్చింది, అది ఇప్పుడు జరగబోతా ఉంది అంటూ తన్ను ఆరాధించువారు అట్టివారే కావాలని దేవుడు కోరుచున్నారు. దేవుడు ఆత్మ గనుక ఆయన ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవలెను. ఎలాంటి ఆరాధన? బలులతో కూడిన ఆరాధన కాదు, అవిధేయతతో కూడిన ఆరాధన కాదు, నిర్లక్ష్యంతో కూడిన ఆరాధన కాదు, ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించడం. అప్పుడు 25వ వచనంలో ఆ స్త్రీ అంది, క్రీస్తనబడిన మెస్సియా వచ్చునని నేను ఎరుగుదును, ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తమును తెలియజేయను. క్రీస్తనబడిన మెస్సియా వస్తారు. ఇది ఆమె హృదయంలో ఉన్న 2వ కోరిక. 1, ఆరాధన గురించి ఎవరైనా సరిగ్గా చెప్పాలి. 2, మెస్సియా వచ్చినప్పుడు ఎక్కడ, ఎలా, ఎప్పుడు నాకు కనబడతారు. మెస్సియా యూదుల్లో నుండి వస్తాడని తెలుసు, మరి ఇక్కడెక్కడో సమరయ దేశంలో ఉన్న నాకు మెస్సియా ఎలా కనిపిస్తారు? నేను వెళ్ళగలనా? ఎన్ని విధాలా ఆలోచించుంటుందో. ప్రభువారు ఊరికే రాలేదు ఇక్కడికి.
ఏ హృదయంలో ఆ దప్పిక ఉందో ఆయన కొరకు, అలాంటి వాళ్ళందరినీ కూడా దర్శించారు. మనం ఎన్నో చరిత్రలు, భక్తుల చరిత్రలు చదువుతూ ఉంటాం. సాధు సుందర్ సింగ్ గారు కూడా, ఆ నిజమైన దేవుడు ఎవరో నాకు కనపడాలి, లేకపోతే 4 గంటలకు మా ఇంటి వెనకాల నుంచి వెళ్ళే ట్రైన్ కింద పడిపోతాను అనుకున్నాడు. ప్రభువారు ఆయనకు ప్రత్యక్షమయ్యారు. అలాగా ఎన్నో చరిత్రలు. నా జీవితంలో కూడా దేవుడు నన్నెందుకు పుట్టించారో నాకు చెప్పాలి. డబ్బు మనశ్శాంతి ఇవ్వలేదు, తెలివి మనశ్శాంతి ఇవ్వలేదు, ప్రేమ మనశ్శాంతినివ్వలేదు. నిజ దేవుడు నాకు తెలియాలి అని, లేకపోతే ఆత్మహత్య చేసుకోవాలనుకున్న నా అల్పమైన జీవితాన్ని కూడా ఆయన దర్శించారు. కాబట్టి మనందరి జీవితాల్లో కూడా దేవుని కొరకు నీకు ఎంత తృష్ణ ఉంటే అంత దప్పిక దేవుడు తీరుస్తారు. నిత్య జీవం కొరకు ఊరడి నీటి బుగ్గను ఆయన మనకు అనుగ్రహిస్తారు. కేవలం ఈ లోకం కొరకు బ్రతకకుండా నిత్య జీవానికి కూడా వారసులమయ్యే జీవితం మనం జీవిస్తాం. ఇదే అంశం మరలా మనం కొనసాగించుకుంటాం. ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా ప్రియమైన పరలోకపు తండ్రి, మీకు వందనాలు ప్రభా, స్తోత్రాలు నాయనా. దేవా, ఆరాధనలో ఒక నూతన అధ్యాయాన్ని తెరిచి సమరయ స్త్రీ ద్వారా దాన్ని ప్రారంభించిన ప్రభా, మీ అత్యున్నతమైన ప్రేమ, అత్యున్నతమైన మనస్సును బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ, అయోగ్యులము అభాగ్యులమైన మాకును మీ యొక్క దర్శనాలు ఈ వాక్యం ద్వారా అనుగ్రహిస్తున్న ప్రభా, మీకు వందనాలు. కార్యక్రమాలు చూసే ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఆ జీవజలపు ఊట నాకును దయచేయమని అడగటానికి, ఆ రీతిగా ఒక ప్రత్యేకమైన జీవితాన్ని మీ సంతోషం కొరకు, నిత్యత్వం కొరకు జీవించడానికి సహాయం చేయండి. ఎంతమంది భయంకరమైన పరిస్థితిలో ఉన్నారో, అనారోగ్యాలు, వేదనలు, కష్టకాలంలో ఉన్నారో, మరణ పడకల మీద ఉన్నారో, మీరే దర్శించండి నాయన. ప్రతి ఒక్కరికి వారికి కావలసిన సహాయమును అందించమని ఈ కార్యక్రమాలు చూసే ప్రతి ఒక్కరిని మీకే అప్పగిస్తూ యేసు నామమున వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. మహాదేవుడు మన ప్రభువు రక్షకుడునైన యేసుక్రీస్తు కృపా, దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ నిత్య సన్నిధి సహవాసం కూడి వచ్చిన మనందరికీ సదా తోడైండి నిత్యత్వాన్ని గూర్చిన నిరీక్షణతో కూడిన జీవితాలలోనికి నడిపించును గాక. ఆమేన్. ఆ జీవజలపు ఊట అయిన యేసును హృదయంలో కలిగి ఒక ప్రత్యేకమైన జీవితం జీవించటానికి దేవుడు మీకు సహాయం చేయను గాక. దేవుని కృప మీతో ఉండను గాక. మా అడ్రస్ శ్రీమతి జాయ్ శామ్ బెన్నీ, ఇమాన్యుయల్ చర్చ్ 1-146 ఎస్ అచ్యుతాపురం, కాకినాడ 4. మా ఫోన్ నంబర్స్ 944-010-9893 మరియు 0884-237-6793. మరలా ఇదే సమయానికి ఇదే ఛానల్లో మనం కలుసుకుందాం. థ్యాంక్ యూ.